This is Nizam's museum. Extraordinary stuff ఉంది guys లోపల. హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ రాయల్ ప్యాలెస్, దట్ ఈస్ చామహల్లా ప్యాలెస్ అన్నమాట. సమ్ హిస్టరీ ఉంది గైస్ ఆ ప్లేస్కి మాత్రం. వెళ్ళి అక్కడ చూసి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసి నేను మీకైతే చూపిస్తాను. సో లెట్స్ గో దేర్ అండ్ చెక్అవుట్ వాట్ ఆల్ థింగ్స్ ఎలా ఉంటుంది, టికెట్ ప్రైసింగ్ ఏంటి, ఫుడ్ అలౌడా లేదా అనేది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఓకేనా? సో ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ గైస్. ఈ మధ్య కొన్ని రీల్స్లో చూస్తున్నాను, చాలా బాగా అనిపిస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద ప్లేస్ నౌ. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుంది. సో మీరుగా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. ఇలాంటి మోర్ బ్యూటిఫుల్ కంటెంట్స్ కోసం మీరు నన్ను ఫాలో అవుతుండాలి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి. వరకు అందరూ చార్మినార్ వరకే వెళ్తారు, అక్కడ నుంచి వచ్చేస్తారు షాపింగ్ చేసుకొని. బట్ దెర్ ఈస్ సమ్ బ్యూటిఫుల్ ప్లేస్ అరౌండ్ 800 కిలోమీటర్స్ ఏమో, 800 మీటర్స్లో ఉంటుంది. So let's go there and explore everything. I just want to show you the place, the beauty of the place, and దాని హిస్టరీ కూడా తెలుసుకోవాలని ఉంది. దాని హిస్టరీ తెలుసుకొని అది నేను మీకు చెప్పబోతున్నాను. సో అస్సలు ఎక్కడ స్కిప్ చేయకండి. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ వీడియో. ట్రస్ట్ మీ, దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి సో బ్యూటిఫుల్. ఓకే, చలో bye guys, see you there. Intro, and without any further late, let's get into the video. GBS నుంచి అయితే చామహల్లా ప్యాలెస్ కి స్టార్ట్ అయ్యాము గైస్. ర్యాపిడో వచ్చేసి 90 రూపీస్ చూపిస్తుంది మనకి. లెట్స్ గో దేర్ అండ్ సీ. మనమైతే వచ్చేసాం చామహల్లా ప్యాలెస్ కి. సో దిస్ ఇస్ చామహల్లా ప్యాలెస్. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ వాట్ ఆల్ థింగ్స్ వీ కెన్ డూ. అండ్ బయట అంతా రాయల్గా కనిపిస్తుంది కదా, రాయల్ లోపల కూడా అలానే రాయల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం వెళ్ళి టికెట్ ప్రైజెస్ ఎంత ఏంటి అని కనుక్కొని టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. చలో. సో యా, దిస్ ఇస్ ఎంట్రీ గేట్. ఎంత పెద్దగా ఉంది గైస్ గేట్. ఎంట్రీ వచ్చేసి ఇది గైస్. ఇండియన్ సిటిజన్స్ 150, చిల్డ్రన్ 50 అండ్ ఫారినర్స్ 500 అంట. మొబైల్ ఫోటోగ్రఫీకి 50 రూపీస్. సో సమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, యూ కెన్ సీ ద బోర్డ్ హియర్. సో చలో లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు మన మహల్ ఎలా ఉంది, ఏంటి, ఏమేమి విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం, వచ్చేయండి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చెకింగ్ అయితే జరుగుతుంది గైస్, మొబైల్ ఫోటోగ్రఫీకి అండ్ టికెట్ చెకింగ్ అంతా. లుక్ ఎట్ ద వ్యూ గైస్. అసలు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. అవన్నీ వెయిటింగ్ హాల్స్ అనమాట. అప్పట్లో రాజుల్ని వీళ్ళని కలవడానికి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ కోసం అనే వెయిటింగ్ హాల్స్ పెట్టారంట. సో ఇవే అవంతా. అసలు ఒక్కొక్క దర్వాజా ఎంత పెద్దగా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, ఎస్థెటిక్స్ గురించి మనం ఇప్పుడు వింటున్నాం కానీ అప్పట్లోనే వాళ్ళు ఎస్థెటిక్గా చాలా కట్టడాలు కట్టారు. యూ కెన్ సీ ద గ్రీనరీ అండ్ ఒక్కొక్క కట్టడం ఈస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్ గైస్. జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ ఆల్సో. అలా బయటికి రాగానే మనకి మహల్, చెట్లు అండ్ అక్కడ ఫిరంగులు, ఒక చిన్న కొలను ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, చాలా ప్లెజెంట్గా. చూసేయండి మీరు కూడా. మనకి ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళగానే ఒక రూమ్ అయితే ఉంటుంది. అక్కడ పాతకాలంలో రాజులు రాణులు ఎలా ఉన్నారో అలా తయారయ్యి ఫొటోస్ తీస్తారనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్. నేనైతే వీడియో తీయలేదు గైస్. అండ్ దాని పక్కనే ఒక గ్యాలరీ ఉంటుంది, మీకు ఏమన్నా షాపింగ్ చేయాలనిపిస్తే అక్కడ తీసుకోవచ్చు. నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద రాయల్ ప్యాలెస్ అనమాట. ఇక్కడ నుంచే మనం చూస్తాము. దిస్ ఇస్ ద ఎంట్రీ. లుక్ ఎట్ ద రాయల్ వ్యూ గైజ్, ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. ఎలా కట్టారబ్బా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అప్పట్లోనే. లోపలికి ఎంటర్ అవ్వగానే నేనైతే నాకేం అర్థం కాలేదు గైజ్. ఫర్ ఏ సెకండ్ అలా చూస్తూ ఉండిపోయాను, అంత బ్యూటిఫుల్ గా ఉంది. లుక్ ఎట్ ద చాండిలియర్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. బట్ ఎస్థెటిక్స్ ఆర్ అమేజింగ్ అసలు.
ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ ఈజ్ సో ప్రెషియస్. అండ్ మనకి ఇక్కడ చూడగానే దర్బార్లోకి ఎంటర్ అవగానే మనకి అక్కడ సింహాసనం కనిపిస్తుంది కదా, అక్కడే అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు అనమాట. సో నౌ వీఆర్ ఎంటరింగ్ టు ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ వచ్చేసి అప్పట్లో రాజులు, వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అప్పట్లో ఎలా ఉండేవి ఏంటి అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ కమ్స్ మనకి ఏన్షియంట్ నాణాలు ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్ కట్టడాలు, ఇవన్నీ కూడా ఇలా ఒక నమూనా లాగా ఒక డిస్ప్లేలో అయితే మనం చూడొచ్చు గైస్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఆ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ రాయల్టీ గైస్. అంత రాయల్గా ఉందన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక రాయల్ వైబ్ వచ్చేసింది. సో హియర్ యూ కెన్ సీ ఏ ఫ్రేమ్ లైఫ్ ఆఫ్ చౌమహల్లా అని. సో చౌమహల్లా ప్యాలెస్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, ఇదంతా ఇందులో ఉంటుందన్నమాట. సో యూ కెన్ చెక్అవుట్ ఎవ్రీథింగ్ హియర్. సో నౌ వీఆర్ హెడ్డింగ్ టు వాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్. ఇవి అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన డైనింగ్ టేబుల్స్ అనమాట. సో బ్యూటిఫుల్. ఇది వచ్చేసి మేకప్ బాక్స్ అనమాట లేడీస్ కి. సో చూడండి మిర్రర్ కూడా ఎంత బాగుందో. లుక్ ఎట్ ద లైక్ ఆ ఫినిషింగ్, అసలు ఆ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్. నెక్స్ట్ కమ్స్ ద హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాకరీ అనమాట. ట్రస్ట్ మీ గైస్, నిజంగా అప్పట్లోనే ఇంత బ్యూటిఫుల్ క్రాకరీ యూజ్ చేశారా? ఓ మై గుడ్నెస్, సీరియస్లీ ఎంత బాగున్నాయి తెలుసా ఒక్కొక్కటి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి గైస్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్ట్ పీస్ అనుకోవచ్చు. లుక్ ఎట్ ద ఫినిషింగ్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే ట్రస్ట్ మీ దిస్ ప్లేస్ ఈస్ గోయింగ్ టు మెస్మరైజ్ యూ సో మచ్. కప్ సెట్స్ అయితే ఏంటి, క్రాకరీస్, ఇప్పుడు మనం పింట్రెస్టీ అనుకుంటున్నాం కానీ ఇవి కదా అసలైన పింట్రెస్టీ థింగ్స్ అంటే. లుక్ ఎట్ దోస్ క్యూట్ కప్స్, సాసెస్, గ్లాసెస్ అండ్ రైస్ ఆర్ ఏదైనా డిష్ సర్వ్ చేయడానికి ఒక పెద్ద బౌల్స్. సి లుక్ ఎట్ దిస్ క్యూట్ స్మాల్ కప్స్. అసలు నిజంగా ఇదంతా ఒక బాక్స్ గైస్. ఈ బాక్స్ లో ఇట్లా స్పూన్స్ అండ్ క్రాకరీ థింగ్స్ అన్ని పెట్టేసి ఉన్నాయి. ఈ హాల్లో ఉన్నంతసేపు ఏ కార్నర్కి వెళ్ళినా నా కళ్ళైతే ఇక్కడ నుంచి కదలట్లేదు గైస్. అంత బ్యూటిఫుల్ గా ఉంది. చూస్తూనే ఉన్నా అయినా కూడా తనవి తీరట్లేదు. అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ యు నో వాట్, మనకి చౌమహల్లా ప్యాలెస్ అంటే ఇది ఒక్క ప్యాలెస్ అనుకుంటాం కానీ దేర్ ఆర్ సో మెనీ క్యూట్ ఎస్థెటిక్ థింగ్స్. ఐ విల్ షో యూ, వీడియో ఎండ్ వరకు చూడండి. ఐ విల్ షో యూ సో బ్యూటిఫుల్ థింగ్స్ అనమాట. అండ్ దీస్ ఆర్ క్రాకరీ సెట్స్. చూడండి అసలు ఆ ఫినిషింగ్ అప్పట్లోనే అసలు నేనైతే మైండ్ బ్లో అయిపోయింది నాది. నాకేం అర్థం కాలేదు అసలు ఎలా చేశారు. ఇప్పుడు మనం కప్స్ మీద వీటి మీద ప్రింట్స్ వేస్తున్నాం కానీ ఆ టైంలోనే కప్స్ మీద ప్రింట్స్ ఉన్నాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ రూమ్ లోకి ఎంటర్ అవుతాము. దిస్ ఇస్ ద హెరిటేజ్ ఆఫ్ వెపన్స్ అనమాట. సో వామ్మో ఎన్ని వెపన్స్ ఉన్నాయి తెలుసా. యూ కెన్ సీ లాట్ ఆఫ్ స్వార్డ్స్. అసలు యూ కెన్ సీ లాట్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట. కత్తులు ఉన్నాయి. ఇలా కొన్ని మూవీస్ లో చూపిస్తారు కదా, లిటరల్ గా అదే ఫీల్ అయ్యాను నేను.
కూడా చూసేయండి. ఇందులో మీకు ఏమైనా తెలుసా, మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇన్ని ఒకేసారి చూసి చాలా షాక్ అయిపోయాను గైస్. బట్ ఇంత కాలం మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఉంది గైస్ అసలు సో 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 బ్యూటిఫుల్. వింటేజ్ కార్స్. సో మనమైతే ఇక్కడ చూడొచ్చు ఇలాంటి జట్కాలు అండ్ బండ్లు ఇలాంటివి చాలా కనిపిస్తాయి గైస్. ఎంత వింటేజ్ వైబ్స్ ఉన్నాయంటే ఇక్కడ యూ డోంట్ బిలీవ్ మీ, మీరు మీ అంతటా వెళ్ళి చూస్తే కానీ మీకు ఈ రాయల్టీ అర్థం కాదు. వింటేజ్ కార్స్ దగ్గరికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు మనం ఏమేమి కార్స్ ఉన్నాయో చూద్దాం వెళ్ళి. అసలు బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే, ఎంత వింటేజ్ లుక్స్ అసలు. వింటేజ్ కార్స్ ఇంకా ఉన్నాయి గైస్ ఇక్కడ. ఐ షో యూ. హౌ బ్యూటిఫుల్ అసలు.
సో యా చౌమహల్లా ప్యాలెస్ అయితే ఫినిష్ చేసుకొని ఇప్పుడు మనం నిజాం మ్యూజియం కి స్టార్ట్ అయ్యాం గైస్. ఆన్ ద వే చార్మినార్ కూడా కవర్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే. గోయింగ్ టు నిజాం మ్యూజియం. చౌమహల్లా ప్యాలెస్ నుంచి నిజాం మ్యూజియం 50 రూపీస్, సారీ 100 రూపీస్ ఆటో చార్జ్. On the way you can cover Charminar also. మధ్యలోనే ఉంది చార్మినార్. సో యా మనమైతే ఇప్పుడు నిజాం మ్యూజియంకి వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుదాం. టికెట్ ప్రైజెస్ ఏంటి కూడా మీకు చెప్పేస్తాను. పర్ హెడ్ 130 రూపీస్ అనమాట టికెట్. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. చాలా అంటే చాలా యాంటిక్స్ ఉన్నాయి ఇక్కడ. యూ కెన్ డైరెక్ట్గా చూస్తేనే మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వగలరు. కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట ఇక్కడ ప్రతిదీ కూడా. అండ్ అప్పట్లో రాజులు వాడిన క్యారేజ్ బాక్స్ ఉంటుంది కదా, లంచ్ బాక్స్, ఇదే అనమాట అది. దీని వాల్యూ వచ్చేసి 300 CR అంట గైస్. డూ యూ ఇమాజిన్ 300 CR అంటే? ఇప్పుడున్న ప్రతి ఐటమ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. మీరు వెళ్ళి చూస్తే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలీదు. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే గాట్ గూస్ బంప్స్. ఇంత వాల్యుబుల్ థింగ్స్, అసలు ఇంత ఫినిషింగ్తో, ఇంత డిజైనర్ పీసెస్ వీళ్ళు ఎలా చేశారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదంతా వార్డ్రోబ్ రూమ్. యునో ఇండియాలోనే ద మోస్ట్ బిగ్గెస్ట్ వార్డ్రోబ్ అనుకుంటా ఇది. బట్టలే ఉన్నాయి గైస్ చూడండి. పైన ఇటు సైడ్ వచ్చేసి టోపీస్ అండ్ షూ. వాళ్ళు వేసుకున్న బట్టలు, షూస్, క్యాప్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. సో 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 బ్యూటిఫుల్. ఇదైతే ఇంత పెద్ద వార్డ్రోబ్ మీరు ఎప్పుడైనా చూసారా? సో యా ఇదన్నమాట మన వీడియో. మీరు కూడా ఈ ప్లేస్కి విజిట్ అవ్వాలని నేను అనుకుంటున్నా. యూ గో దేర్, యూ విల్ ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ దేర్. సో ఇక్కడతో మన వీడియో ఎండ్ చేద్దాం. హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తెలుసు కదా ఏం చేయాలో. సబ్స్క్రైబ్ టు మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్. దిస్ ఈజ్ నిజామ్స్ మ్యూజియం. ఎక్స్ట్రాడినరీ స్టఫ్ ఉంది గైస్ లోపల. ట్రస్ట్ మీ, అసలు యూ హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్. యూనో వీడియోలో చూడడం కాదు కానీ కమ్ హియర్. ఓకే, సో మీరుగా నన్ను ఫస్ట్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మోనికాస్ వరల్డ్ రీలోడెడ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. బాయ్ గాయ్స్.